హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా పాల మీద వచ్చే మీగడతో స్వచ్ఛమైన హోమ్ మేడ్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ప్రతిరోజు పాలను మరిగించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పాలను ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా పెట్టడం వలన పాలపైన మీగడ థిక్గా వస్తుంది. ఇలా ప్రతిరోజు మీగడను పాలపై నుంచి తీసి ఒక క్యారీ బాక్స్లో స్టోర్ చేయండి. ఇలా ప్రతిరోజు వచ్చిన మీగడను సేకరించి ఫ్రిడ్జ్లో పెట్టండి. సుమారు 10 రోజుల వరకు మీగడను సేకరిస్తే సరిపడ పరిమాణం వస్తుంది. ఇప్పుడు ఆ మీగడను బయటకు తీసి కొద్దిసేపు బయట ఉంచండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం సేకరించి పెట్టుకున్న మీగడను కొద్దిగా వేసి అందులోనే చల్లని నీరు కలిపి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసే కొద్దీ వెన్న విడిగా పైకి తేలడం మొదలవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న వెన్నను జాగ్రత్తగా తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా కొద్దిగానే మీగడ వేసుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు వెన్న త్వరగా వస్తుంది. ఇలా అదే మిక్సీ జార్లో ఉన్న వాటర్తోనే మళ్ళీ మీగడ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మీగడ వేశాక చాలా తక్కువ కూల్ వాటర్ వేయండి, లేదా కూల్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్ వేసినా వెన్న త్వరగా వస్తుంది. ఎందుకంటే మీగడ కూల్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే వెన్న వస్తుంది. ఇలా నేను ఈ మీగడనంతటిని 4 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకున్నాను. ఈ వెన్ననంతటిని కూల్ వాటర్ పోసి 3 నుంచి 4 సార్లు కడగండి. ఇలా చేయడం వలన అందులో ఉన్న మజ్జిగ పూర్తిగా పోతుంది. ఇప్పుడు మనకు తాజా వెన్న రెడీ అయినట్లే. ఇప్పుడు వెన్న ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేడి చేయండి. ఇలా వెన్న మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి. ఇలా పైకి నురగలాగా వస్తుంది. ఈ నురగ తగ్గిపోయే వరకు వెన్న పొంగకుండా గరిటెతో మెల్లిగా లో ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే ఉండండి. ఇలా నురగ తగ్గిపోయిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే హీట్ చేయండి. తర్వాత బుడగల రూపంలో వస్తాయి. ఇలా బుడగలు వచ్చిన కొద్దిసేపటికి పాల ఘన పదార్థాలు అడుగునకు చేరి బంగారు రంగులోకి మారుతాయి. ఈ సమయంలో మంచి నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి పూర్తిగా బంగారు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నెయ్యిని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని వడకట్టి శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న హోమ్ మేడ్ నెయ్యి రుచిగా ఉండడమే కాకుండా ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. వేడి అన్నంలో, పప్పులో, చపాతీలతో లేదా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తే చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా: నెయ్యికి ఎప్పుడూ పొడి చెంచాతో మాత్రమే తీసుకోండి. తేమ తగలకుండా ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సంప్రదాయ వంటలు మరియు ఉపయోగకరమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.